రీసెంట్ గా జూన్ 18న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన విక్టమ్ ఫ్యామిలీని కలవడానికి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్ కి వెళ్ళడం లేదు కదా, 20-25 కార్లు అవసరం ఉండేకి. అందుకే మాజీ సీఎం కి జస్ట్ 3 కార్లు అండ్ 100 మంది సపోర్టర్స్ వెంట ఉండే పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. బట్ గెస్ వాట్, ఆ రోజు 30 నుండి 35 కార్లు తీసుకెళ్లారు. అంతేకాదు 500 కన్నా ఎక్కువ మంది సపోర్టర్స్ సీఎం కార్ వెంట ఉన్నారు. సో ఆ క్రౌడ్ లో జగన్మోహన్ రెడ్డి కార్ కింద 65 ఏళ్ల వయసున్న వ్యక్తి కార్ కింద పడి ప్రాణాలు వదిలేశాడు. ఆ వీడియో నేను ఇక్కడ చూపించలేను, ఎందుకంటే అది వెరీ హార్ట్ వ్రెంచింగ్ వీడియో కాబట్టి. బట్ జూన్ 18న ఉండే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి కార్ నుండి కాదు, వేరే కార్ నుండి ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. బట్ థ్యాంక్ గాడ్ అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అండ్ అక్కడున్న కొంతమంది వీడియోస్ కూడా తీశారు. దాంట్లో క్లియర్లీ కనిపిస్తుంది జగన్మోహన్ తన చేతితో ప్రజలకు వేవ్ చేసేటప్పుడు ఆ వ్యక్తిపై నుండి కార్ వెళ్ళిందని. సో దాని తర్వాత పోలీసులు జగన్మోహన్ రెడ్డితో సహా 6గురిపై కేసు ఫైల్ చేశారు. సో నేను ఇక్కడ యాంటీ పాలిటిక్స్ గురించే మాట్లాడడం లేదు, మన లాంటి కామన్ పీపుల్స్ చనిపోవడమే మామూలే అనుకోండి పొలిటీషియన్స్ కి. బట్ హై అలౌ చేయడం ఇంపార్టెంట్ కదా.